మళ్ళీ ఇది ఎట్లా తీసుకొస్తారు యాంగిల్ అంటే, ఇప్పుడు కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసిండ్రు, అక్కడ ఇట్లా చేసిండ్రు కాబట్టి అక్కడ పిల్లలు ఈ అటాక్ చేసిండ్రు ఢిల్లీ బ్లాస్ట్ అని అంటారు. మరి అదే కాశ్మీర్ లో కాశ్మీర్ హిందూస్ ని, కాశ్మీర్ పండితుల్ని, హిందువుల్ని అక్కడి నుంచి వెళ్ళి ఎక్సోడస్ చేసిండ్రు కదా, మరి అక్కడి నుంచి వెళ్ళి రలీవ్ గలీవ్ చలీవ్ అని అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసిండ్రు కదా, మరి వాళ్ళు ఎవరు టెర్రరిస్టులుగా తయారు కాలేదు కదా అని అన్నప్పుడు వాళ్ళు దానికి ఆన్సర్ ఉండదు. మళ్ళీ కాశ్మీర్ లో మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అని మీరు అన్నప్పుడు ఇక్కడ హిందువులు టెర్రరిస్టులుగా మారలేదు కదా అనగానే గుజరాత్ రైట్స్ ని తీసుకొస్తారు. గుజరాత్ రైట్స్ కి వాళ్ళు చేసిన యాక్షన్ ఏంటిది, కరసేవకులను కోచ్ లో మీరు చంపిండ్రు కదా అని అన్నప్పుడు దానికి మాట్లాడారు. అంటే వీళ్ళు ఏంటిదంటే వాళ్ళు చేసిన యాక్షన్ కి మనం ఇచ్చే రియాక్షన్ కి మళ్ళీ యాక్షన్ ఇస్తారు అనమాట. అంటే ఏముంటదంటే, మీరు మమ్మల్ని ఏం చేసినా ఏమనొద్దు, అప్పుడు ఏంటిది వాళ్ళ గజ్వే హింద్ అనే ప్లాన్ సక్సెస్ కావాలి, భారతదేశాన్ని ఇస్లామిక్ నేషన్ చేయాలి, తద్వారా మత వ్యాప్తి. సరే, అది ఒక్కళ్ళిద్దరు అనుకోవచ్చు కానీ భారతదేశాన్ని ఎంతో మంది ఔరంగజేబులో ఏం చేయలేకపోయారు. ఇస్లామిక్ దేశం అంటే ఎవరి మతం వాళ్ళు ఉండొచ్చు కానీ మా మతం జనాభా పెరగాలి, మిగతా వాళ్ళకి తగ్గాలి అంటే అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో సాధ్యమైంది. పాకిస్తాన్ లో అంతే కదా, పాకిస్తాన్ లో 20% నుంచి 1%కి వచ్చారు, బంగ్లాదేశ్ లో జరిగింది. భారతదేశంలో పాసిబుల్ కాదు, సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అఖండ భారత్ లో భాగమే, అక్కడ అయింది కానీ భారతదేశంలో అయితే కాదు. అది భారతదేశంలో ఎన్నో టెస్ట్, చాలా ఏమంటారు, ఇక్కడ చాలా పరిష్కారం, ఇంతకంటే గడ్డు సమయం మొఘలుల సమయంలో 1000 సంవత్సరాలు పట్టింది మన భారతదేశాన్ని ఆక్యుపై చేయడానికి. ఎంతో మంది దాడులు చేసి మొఘలుల సమయంలో మతం మార్చుకుంటావా, బతుకుతావా, చస్తావా అన్న మతం మారలే కదా. చాలా మంది, కొద్దిమంది మారిన వాళ్ళే. ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ అందరూ కూడా ఆ సమయంలో మతం మారిన వాళ్ళే, మతం మారిన హిందువులే కదా. ఒకప్పుడు హిందువులుగానే కన్సిడర్ చేయలే కదా. సో అందుకనే అంటే మొన్న ఎవరు అంటే గనక ఏమంటారు, భారతదేశంలో హిందూ మతాన్ని భారతదేశం నుంచి తుడిచిపెట్టడం చాలా ప్రయోగశాలలు అన్ని అయినాయి, అన్ని దేశాలు అయిపోయినాయి. 56 దేశాలు అయినాయి కానీ భారతదేశం కాలేదంటే ఎన్నో టెస్ట్లకు, ఎన్నో పరీక్షలకు నిలబడ్డది. ఇప్పుడు హిందూ ఐక్యత వచ్చిన తర్వాత, ఈ దశలో ఇంత ఐక్యత, సేమ్ టైం ఏదైతే పోలరైజేషన్ ఉందో, హిందూ పోలరైజేషన్ వచ్చిన తర్వాత ఈ భారతదేశం నుంచి హిందూ మతాన్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఎవరు భారతదేశంలో హిందువుల వెంట్రుకు కూడా వీకలేరు, అది మాత్రం నేను చెప్తా. ఇటువంటి దాడులు ఎన్నన్నా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, కానీ అది పాసిబుల్ కాదు. యూనిటీ వచ్చింది. ఇంతకంటే గడ్డు సమయం అంటే మొఘళ్ళ సమయంలో 17th సెంచరీ, 16th సెంచరీ, ఆ సమయంలో కూడా శివాజీ లాంటి వాడు వచ్చి పోరాడాడు. ఇప్పుడు ఇంకొక శివాజీనే కదా ఇక్కడ ఉంది. అదే శివాజీ మళ్ళీ ఇప్పుడు వచ్చి నిలబడ్డాడండి. సో ఎప్పటికైనా సరే యదా యదా హి ధర్మస్య, ఖచ్చితంగా ఆ టైంకి కృష్ణ పరమాత్మ ఆ టైంలో శివాజీని పంపించాడు, ఈ టైంలో మోదీని పంపించాడు. మళ్ళీ రాను నెక్స్ట్ టైం యోగి అనేటటువంటి శివాజీ వస్తాడు డెఫినెట్లీ. ఓకే, మరి మీరు అట్లా అంతలా ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం చాలా గొప్పదే గానీ శివాజీని మోదీని కలపకండి సార్. కాలక్రమేణా అప్పుడు శివాజీ కత్తి పట్టాడేమో, ఇప్పుడు యుక్తితోటి చేస్తున్నారు. వేరే విధంగా కాదు. నేనేమంటా అంటే పబ్లిక్ మూవ్మెంట్ నేతను తయారు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ప్రజల అవేర్నెస్ వచ్చింది. లాస్ట్ 10-15 సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాం, అది కనబడుతుంది. హిందూ యూనిటీ. మీరు హనుమాన్ యాత్ర పెట్టండి, ఎంతమంది వస్తున్నారు. రామనవమి శోభాయాత్ర పెట్టండి హైదరాబాద్ గల్లీల్లో, ఎక్కడైనా ప్రతి చోట రామనవమి శోభాయాత్ర ఎక్కడ ఇంతకుముందు జరిగేది ఎన్ని చోట్ల, ఇప్పుడు ఎన్ని చోట్ల జరుగుతుంది. సో అవేర్నెస్ వచ్చింది మనకు, మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతుంది, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతుందని నేను ఈ వేదికగా చెప్పదలుచుకున్నా. ఇతర మతాల ధర్మాలని రెస్పెక్ట్ చేస్తాం, ఇతర మతాలని కూడా రెస్పెక్ట్ చేస్తాం, కానీ హిందూ పాపులేషన్ తగ్గించి మా పాపులేషన్ పెంచుకుంటామంటే ఆ కుట్రలు చెల్లవు, ఆ కుట్రలు కుదరవు. ఎంత మాత్రం ఈ మతం ద్వారా ఫోర్స్డ్ కన్వర్షన్ చేస్తామని అనుకుంటే ఆ కుట్రలు చెల్లవు. తర్వాత ఈ అటాకులు చేసి చంపి భయపెడతామంటే కూడా కుదరదు. దానివల్ల మీ మతం మీద వ్యతిరేకత వస్తుంది, అది ఆలోచించుకోండి. వస్తుంది కదా, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినా లేకపోతే జరిగిన సంఘటన అయినా డిస్కషన్ జరుగుతుంది కదా, చర్చ జరుగుతుంది కదా. మురళీ మనోహర్ గారు